హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ RC-17 మ్యూజిక్ డైరెక్టర్ కాంట్రవర్సీ గురించి ఇది లాస్ట్ వీడియో. అఫీషియల్గా మైత్రి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన తర్వాతనే నేను దీని గురించి మాట్లాడదామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా దీని గురించి నేను ఇంకా వీడియో చేయను. ఇదే లాస్ట్ వీడియో RC-17 మ్యూజిక్ డైరెక్టర్ గురించి. అయితే దేవిశ్రీ ప్రసాద్ బర్త్డే ఆగస్ట్ 2వ తారీఖు 1979లో బార్ను. సో ఆగస్ట్ 2వ తారీఖున ఆయన బర్త్డే సందర్భంగా 2 రోజుల క్రితం ఎల్లమ్మ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం జరిగింది. ఆయన ఇప్పుడు ఎల్లమ్మ బలగం సినిమా డైరెక్టర్ వేణు డైరెక్షన్లో ఎల్లమ్మ సినిమా చేసిన సంగతి మన అందరికీ తెలుసు. దానికి ఆయనే లీడ్, ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ కూడా. అయితే మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఎటువంటి బర్త్డే విష్ కానీ నార్మల్ బర్త్డే పోస్ట్ కానీ కూడా వేయల. అంటే నిజంగానే మైత్రి మూవీ మేకర్స్ రవికి అండ్ దేవిశ్రీ ప్రసాద్కి మధ్యన డిఫరెన్సెస్ ఉన్నాయి, గొడవలు జరుగుతున్నాయి అనేటువంటి మాట వాస్తవం అని చెప్పేసి తేలిపోయింది. సుకుమార్ గారు అఫీషియల్గా ట్విట్టర్లో లేకపోయినప్పటికీ ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు. సో ఆయన కూడా ఎటువంటి పోస్ట్ లేదు. రామ్ చరణ్ ట్విట్టర్ ఇన్స్టా హ్యాండిల్ నుంచి కూడా ఎటువంటి పోస్ట్ అయితే రాలేదు. బికాజ్ ఇది ఏదైనా కాంట్రవర్సీ ఉంటేనే, డిఫరెన్సెస్ ఉంటేనే నెక్స్ట్ సినిమా తాలూకు హీరో కానీ, డైరెక్టర్ కానీ, ప్రొడక్షన్ హౌస్ కానీ ఇలా స్పందించకుండా సైలెంట్గా ఉంటారా అనేది వాళ్ళు ప్రూవ్ చేసేసారు. అంటే ఇక్కడ మ్యాటర్ ఏముందంటే డిఎస్పికి మైత్రి వాళ్ళతో చేయడం ఇష్టం లేదు. పుష్ప అప్పుడు డిఫరెన్సెస్ వచ్చినాయి. కాకపోతే సుకుమార్కి డిఎస్పి లేకపోతే సినిమా చేయను అంటున్నాడు. బికాజ్ అనేది ఇన్సైడ్ టాక్, ఇండస్ట్రీలో మాట్లాడుకున్నారు. బికాజ్ ఎందుకంటే ఆర్య దగ్గర నుంచి మనం వచ్చినటువంటి పుష్ప 2 వరకు డిఎస్పి లేకుండా ఒక సినిమా కూడా తీయాలి. అలాగే వాళ్ళ కాంబినేషన్ చాలాసార్లు చెప్పాను, వాళ్ళ కాంబినేషన్లో ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి కానీ ఫ్లాప్ ఆల్బమ్ లేదు. అంతటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ వాళ్ళది ఆల్బమ్ పరంగా. సో ఇంకా పుష్ప 2 నేషన్ వైడ్గా హిందీలో అసలు ఓవరాల్గా అసలు మొత్తం 5 బిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చింది పుష్ప సాంగ్స్, పుష్ప 1కి పుష్ప 2కి. అంటే సుకుమార్ గారి సినిమాని పాన్ ఇండియా వైడ్గా రీచ్ అవ్వడానికి సినిమాకి ముందు మనకేంటి హైప్ ఇచ్చేది సాంగ్స్ కదా, సాంగ్స్ అండ్ టీజర్స్ కదా, మెయిన్లీ సాంగ్స్ కదా జనాలకు వైడ్గా తీసుకెళ్ళేది సినిమాని. సో అటువంటి సాంగ్స్ ఇచ్చినటువంటి డిఎస్పి, అది ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కాబట్టి సుకుమార్ గారికి రంగస్థలం రిలీజ్ చేయకపోయినా పుష్ప రిలీజ్ చేయడం జరిగింది. సో అలా ఫస్ట్ పాన్ ఇండియా వీళ్ళ కాంబినేషన్లో మూవీ పుష్ప అనేది, ఏది డిఎస్పి అంటే సుకుమార్. సో మోగించేశారు. ఇంకా వాళ్ళ సాంగ్స్ ఇటు తెలుగులోను అటు హిందీలో కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ చాట్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చారు డిఎస్పి గారు పుష్ప 1కి పుష్ప 2కి. సో క్రియేటివ్గా వీళ్ళిద్దరి మధ్యన ఎంత బాండింగ్ ఉంది అనేది ప్రొడ్యూసర్స్ వాళ్ళు అర్థం చేసుకోవాలి. ప్రొడ్యూసర్స్కి దేవికి మధ్య ఎన్ని డిఫరెన్సెస్ ఏమున్నా సరే మీకు ఇష్టం లేకపోతే తప్పుకోవాలి. క్రియేటివ్ పీపుల్స్ మధ్యలోకి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళిద్దరిని విడగొట్టేటువంటి ప్రయత్నం చేయకూడదు. అది ఎవరైనా సరే, హీరోలే చేయరు, క్రియేటివ్ మైండ్స్ వదిలేస్తారు. రామ్ చరణ్ కూడా అసలు చేయడు, అసలు ఇవన్నీ ఏం పట్టించుకోడు. డైరెక్టర్ చెప్పినటువంటి కథని ఒప్పుకున్న తర్వాత మీకు నచ్చినటువంటి సినిమా, ఒకవేళ వన్ సినిమా ఓల్డ్ కాబట్టే రత్నవేలు లాంటి సినిమాటోగ్రాఫర్ పెట్టుకోండి అని చెప్పి సలహాలు ఇస్తారు. కానీ సుకుమార్ లాంటి పండిపోయినటువంటి డైరెక్టర్కి ఎవరు సలహాలు ఇస్తారు? రామ్ చరణ్ లాంటి వాడు అయితే అస్సలు ఇవ్వడు. సో క్రియేటివ్గా మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు ఇలాంటి విషయాల్లో. ఎందుకంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్కి మధ్య ఉండేటువంటి బాండింగ్ అది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎంత బాండింగ్ లేకపోతే అన్ని బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్, అన్ని బ్లాక్ బస్టర్ సాంగ్స్ వస్తాయి. సో ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు అయితే క్రియేటివ్ పీపుల్స్ మధ్యలోకి దూరి వాళ్ళ మధ్యన ఉండేటువంటి బాండింగ్ని చెడగొట్టేటువంటి పనులు చేయకూడదు. అంటే ఇప్పుడు సినిమా చేయనంత మాత్రాన ఈ జస్ట్ డిఎస్పికి డిఫరెన్సెస్ ఉంది మైత్రితోనే, సుకుమార్తో కాదు, రామ్ చరణ్తో కాదు. డిఎస్పికి సుకుమార్ అన్న ఇష్టమే, రామ్ చరణ్ అన్న ఇష్టమే. బట్ ఇక్కడ ప్రాబ్లం ఎవరు వచ్చిందంటే ప్రొడ్యూసర్స్ వల్ల. డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్స్ ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. ఒక స్టార్ డైరెక్టర్ సుకుమార్ గారు, ఒక స్టార్ హీరో రామ్ చరణ్, ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి, ఎవడు పెట్టడు డబ్బులు? కాకపోతే ఏవో కమిట్మెంట్స్ ఉన్నాయి. సో దాని రీత్యా వాళ్ళు మైత్రిలో మూవీ చేయాల్సి వస్తుందేమో కానీ, బట్ క్రియేటివ్ పర్సన్స్ మధ్యలోకి ఎవరు వచ్చినా అది సినిమా తాలూకు అవుట్పుట్ని ఖచ్చితంగా తగ్గిస్తుంది. యాంటీస్ ఏదో ఒకటి పాయింట్ ఎతుకుతూ ఉంటారు ఆ సినిమా వెనక్కి లాగడం కోసం.
ఆ, ఒక వర్గం తాలూకు మీడియా ఈ ఈ పలానా మెగా కుటుంబం తాలూకు హీరోల్ని ఎలా వెనక్కి లాగుదామా, ఏది దొరుకుతుందా అని మాట్లాడదామని చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ పాయింట్ మీద మనం ఖచ్చితంగా ప్రొడక్షన్ హౌస్ తరపు నుంచి పాజిటివ్ నోటు అసలు తీసుకుంటున్నారా తీసుకోవట్లేదా, బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సచ్దేవ్ ఎందుకు తీసుకుంటున్నారు, రేపు భవిష్యత్తులో ఇవన్నీ క్వశ్చన్స్ వస్తే ఇవన్నీ క్వశ్చన్స్కి మైత్రి వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, చెప్పి తీరాలి. ఫ్యూచర్లో RC-17 మీద ఎటువంటి నెగిటివ్ వచ్చినా దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మైత్రి మూవీ మేకర్స్ మీదే ఉంది. సుకుమార్ గారి మీద లేదు, రామచంద్ర గారి మీద లేదు. రేపు డిఎస్పి ఎల్లమ్మ దానికి వచ్చినా ప్రెస్ మీట్లు పెట్టినా దాన్ని అడుగుతారు, RC-17 మ్యూజిక్ డైరెక్టర్గా మీరు చేస్తున్నారా చేయట్లేదా, ఒకవేళ రేపు అఫీషియల్గా వేరే మ్యూజిక్ డైరెక్టర్ పేరు వస్తే పెద్ద కాంట్రవర్సీ అయిపోద్ది. సో ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకి అఫీషియల్గా లెటర్ రిలీజ్ చేయడమా లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడమా అనేది ఖచ్చితంగా జరగాలి. దీనికి సుకుమార్ గారు కూడా చాలా సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఫ్యూచర్లో. సో అది దీని మీద మీ అభిప్రాయం ఏంటి కూడా తెలియజేయండి, కామెంట్స్లో కామెంట్ చేయండి, ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.